అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకములో నుంచి 38వ ప్రశ్న. పరమాత్మ శక్తి ఇంద్రియాల ద్వారా ప్రసరిస్తుంది అని అన్నారు కదా, అది అనిత్యమని, ఆగమ అపాయనః అంటే రాకపోకలు కలదని ఎందుకంటారు అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. బయటకు చూస్తున్న ఇంద్రియాలకు లోపలికి చూడగల శక్తి లేదు. మనస్సే ఇంద్రియాల ద్వారా బయటకు ప్రసరిస్తుంది. చూసే శక్తి కంటిదే అయినా మనస్సు అందులో చేరకపోతే వస్తువు కనిపించదు. ఏదో ఆలోచిస్తూ కళ్ళు ఒక పేజీ చదివినా ఏమి చదివామో మనకు తెలియదు. ఇంద్రియాలు విషయాలతో సంయోగం చెందడాన్ని మాత్రలు, స్పర్శలు అని చెప్తారు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు వరుసగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనే భూతాలకు మాత్రలు. వీటిని పంచ తన్మాత్రలు అంటారు. పంచ తన్మాత్రలు ఏమిటంటే ఆకాశము శబ్దము, వాయువుకు స్పర్శ, అగ్నికి రూపం, జలముకి రసం, పృథ్వీ గంధం. స్పర్శలు వీటిని స్పృశించేవి, వాటి జన్య జనక సంబంధం కలిగినటివి. ఆ స్పర్శలు ఏమరంటే చెవి, స్తోత్రము ఆకాశం, స్పర్శ అంటే చర్మం వాయువు, కన్ను రూపము అగ్ని, నాలుక రసము జలము, ముక్కు గంధము భూమి. ఈ పంచభూతముల నుండి వాటి తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలుగా వివర్తమై కనిపిస్తాయి. బంగారమే గొలుసు, గాజులు, కమ్మలు, ఉంగరాలు, ముక్కు పొడకలు అయినట్లు పంచభూతాలు జ్ఞానేంద్రియ పంచకముగా కనిపిస్తున్నాయి. శక్తి ఒకటే అయినా ఆయా ఉపాధులను ఆశ్రయించినప్పుడు వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఈ వేరైనవి ఒకదానితో ఒకటి కలవవు. ఆ ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంయోగం చెందినప్పుడు మాత్రమే వినికిడి, చల్లగా, వేడిగా, దృశ్యముగా, రుచిగా, వాసనగా తెలుస్తున్నాయి. అలాగే మనస్సు అనే 6వ ఇంద్రియము పంచ జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలతో సంయోగం చెందినప్పుడు మాత్రమే సుఖ దుఃఖ అనుభవము కలుగుచున్నది. జగత్తు మిథ్య అనే జ్ఞానము లేనివాడు అంటే అజ్ఞాని బాహ్య పదార్థములు సంయోగం చే ఇంద్రియాలకు కలిగే శీతోష్ణ సుఖ దుఃఖాది వికారములను సత్యములనుకొని తన యందు వానిన ఆరోపించుకొని బాధ నొందుతున్నాడు. ఉదాహరణకు, నేను విన్నాను, నాకు చలి వేసింది, నేను చూశాను, నేను తిన్నాను, వాసన నాకు బాగున్నది అని అన్నిటినీ తన మీద ఆరోపించుకొనుచున్నాడు. అవి సుఖాలనే కాదు దుఃఖాలను కూడా ఇస్తున్నాయి. మంచి మాటలు ఎలా విన్నావో అసభ్య పదాలు కూడా అలాగే వింటున్నాము. శీతోష్ణాలు రెండూ అనుభవిస్తున్నావు. మంచి చెడు దృశ్యాలు చూస్తున్నావు. తీపి చేదు అనుభవిస్తున్నావు. మంచి వాసన, మురుక్కాలు వాసన తెలుసుకుంటున్నావు. నీ ఇంద్రియ జ్ఞానము ద్వంద్వమైనది. పైగా ఇవి ఎప్పుడూ కలగడం లేదు. ఏదైతే ఇది అది కాక, అది ఇది కాక ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదో అది అనిత్యం అన్నారు. ప్రాపంచిక విషయాలు తటస్థించినప్పుడు మాత్రమే అనిత్యమైన వాటి అనుభవాలు కలుగుచున్నాయి. ఆ అనుభవాలు కొంతసేపే ఉండి పోతున్నాయి, ఎప్పటికీ ఉండటం లేదు. అవి పోతూ పోతూ వాటి తాలూకు వాసనలను జ్ఞాపకాలుగా అంటే గుర్తించుకునేటట్లుగా మిగిలిపోతున్నాయి. ఆ జ్ఞాపకాలే రాగద్వేషాలకు బాధలను కలిగిస్తున్నాయి. ఆ అనుభవాలే తాదాత్మ్యం పొందిన నిన్ను అహంగాను, వాటితో కల అనుభవమే మమ గాను తాళ్ళుగా పెనవేసుకుని జీవుడిగా బంధించుకున్నావు. అవి వచ్చిపోయే చుట్టాల వంటివి. వాటిని నిత్యమని భ్రమించటమే నీ తప్పు. అవి ఎప్పటికీ ఉండేవి అంటే పర్మనెంట్ కావు అని తెలుసుకుని ఇంద్రియాలు ఇంద్రియార్థములతో సంయోగం చెందినప్పుడు సుఖము కాని దుఃఖము కాని కలుగుతున్నాయని, ఆ సుఖ దుఃఖ అనుభవాన్ని గుర్తిస్తున్నది మనస్సని, ఆ మనస్సు నీ శరీరంలో ఒక భాగమని, అది నీవు కాదని తెలుసుకుంటే
జ్ఞానివి అవుతావు. రేపు 39వ ప్రశ్న. పుట్టినవాడు చస్తాడని, చచ్చినవాడు మళ్ళీ పుడతాడని అందరికీ తెలుసు. అయినా చచ్చేవాడు మరణ వేదనను ఎందుకు అనుభవిస్తున్నాడు? చచ్చిన వాడి కోసం చావబోయేవాడు ఎందుకు ఏడుస్తున్నాడు? అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ